తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు నిరసనకు దిగారు. ఏవైతే మనకి బదిలీల మీద ఒక ఒక విధమైనటువంటి సస్పెన్స్ కొనసాగుతుందో దానికి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లోని డాక్టర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ధర్నాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ సంతోష్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఈ సమ్మె యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటని తెలుసుకుందాం. సంతోష్ గారు, మొత్తం డాక్టర్స్ అందరూ కూడా ఏం కోరుకుంటున్నారు ఈ బదిలీల మీద? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జనరల్ ట్రాన్స్ఫర్స్ జియో 38 అని రిలీజ్ చేసింది. ఈ జియో 38ను మేము తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ జియో 38ను గవర్నమెంటే రిలీజ్ చేసి జియో 38ను ఉల్లంఘిస్తుంది, తనే ఇచ్చిన జియోను ఉల్లంఘిస్తుంది. ఈ జియో 38లో మనకు 3 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ను వాళ్ళు రావాల్సినటువంటి హక్కు ఉంది, వాళ్ళకు ఓపెన్ చేయట్లేదు. అది మేము ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే స్పౌజ్ హస్బెండ్ వైఫ్ ఉంటారో వాళ్ళు ఒక్క దగ్గర ఉండాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది, కానీ ఇద్దరికి అంటే స్పౌజ్ యొక్క వేకెన్సీస్ కూడా ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఎవరైతే పీజీ డాక్టర్లు లీన్లో ఉంటారో, అంటే పీజీ చేసిన తర్వాత పీరియడ్ను సర్వీస్లో కౌంట్ చేయొద్దు, అది కూడా సర్వీస్లో కౌంట్ చేసి వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే డిజబిలిటీ ఉందో, డిజబిలిటీ 70% ఉన్న వాళ్ళకు, వాళ్ళ పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ సపోర్టర్స్గా వాళ్ళకు ఉండే హక్కు ఉంది, దాన్ని కూడా వాళ్ళు కాల్ రాస్తున్నారు. ఆఫీస్ పేరెంట్స్ కూడా వాళ్ళకు ఉండే అటువంటి కాన్స్టిట్యూషన్ రైట్ను కూడా ఎగ్జామ్షన్ అనే కాన్స్టిట్యూషన్ రైట్ను కూడా కాల్ రాస్తున్నారు. అంటే మొత్తంగా మేము చెప్పేది జియో 38ను వాళ్ళే ఇచ్చి వారిని ఉల్లంఘిస్తున్నారు, వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము బలంగా కోరుతున్నాం. 2024లో ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఎలా అయితే అయినాయో వాళ్ళు ఆ జియో రిలీజ్ చేసే జియోను ఎలా పాటించారో ఈసారి కూడా జియో 38ను అన్ని అంశాలను పాటించి అది న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ పరంగా ఎంతమంది డాక్టర్స్ ఈ బదిలీలకు రెడీగా ఉన్నారు? హైదరాబాద్ అని కాదు, ఈ విషయం స్టేట్ గవర్నమెంట్, అంటే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అనేది స్టేట్ సంఘము. మేము స్టేట్ తరపునటువంటి అందరి డాక్టర్లకు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం తప్ప ఒక హైదరాబాద్ ఇష్యూ అనేది కాదు. తెలంగాణలోని గాంధీ హాస్పిటల్ అన్నది ముఖ్యంగా చాలా కీ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ కానీ అండ్ అదేవిధంగా రక్షణ కూడా ఈ మధ్యన తక్కువైంది మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ గురించి కూడా ఏంటంటే ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఏంటంటే ఈ తలనొప్పి, ఈ స్ట్రెస్ మాకు వద్దు అని చెప్పేసి డాక్టర్స్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా మెయిన్గా చూసుకుంటూ ఉంటారు. లేదు, యాక్చువల్లీ మీరు అడిగి ట్రాన్స్ఫర్స్కి అక్కడ గాంధీ హాస్పిటల్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్కి సంబంధం లేదు. అయినా కానీ నేను చెప్తున్నా, ఈ జియో 38 అనేది పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. దాన్ని వెంటనే సవరించాలి, లేదంటే మా ఈ సమ్మె ఇట్లనే కొనసాగుతుంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. దానికి మేము ఒకటి క్లారిటీగా చెప్తున్నాం. మేము ఇప్పుడు ఈ రోజు వరకు మాత్రం ఓపీ సేవలు ఆపినాము. ఇంకా రేపు ఎల్లుండి మా చేతిలోంచి కూడా వెళ్ళిపోతుంది. ప్రైమరీ మెంబర్స్ ఏం చేస్తున్నారో మాకు తెలియదు. సో అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే స్పందించి దీనికి ఒక కొలిక్కి తీసుకురావాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. అలాగే గాంధీ హాస్పిటల్లో సెక్యూరిటీ శానిటేషన్ గురించి మేము అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడినాం. ఆమె ఇమీడియట్గా కొన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టడము, డాక్టర్స్ మీరు డోంట్ వరీ అని చెప్పడము, అవన్నీ జరిగింది, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలోనే మేము ఈ ఆందోళన చేస్తున్నాం. అంటే జియో 38 మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినా కూడా పట్టించుకోకపోవడానికి నిర్లక్ష్యం కారణం అంటారా, లేదు అంటే మనకి అక్కడ బాధ్యత లోపం అంటారా? 100% నెగ్లిజెన్స్ అండి. మా హెల్త్ సెక్రటరీ గారు జియో ఎప్పుడు వచ్చిందండి, ఏప్రిల్ 21కి వచ్చింది. 1 మే నుంచి 31 మే లోపల ట్రాన్స్ఫర్ చేసేసి కంప్లీట్ చేయాలి ప్రాసెస్. ఈ స్టేట్ గవర్నమెంట్లో మొత్తం 35 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 35లో 34 డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, పోస్టింగ్లు ఇచ్చేసిన, జాయిన్ కూడా అయిపోయిన జనాలు. మా డిపార్ట్మెంట్ మాత్రం ఇంకా 1 వీక్ ఎక్స్టెండ్ చేసి మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయకుండా ఈ విధంగా సతాయించడం జరుగుతుంది. దీంట్లో అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది హెల్త్ డిపార్ట్మెంట్. అఫీషియల్స్ సమీక్ష అయితే నిర్వహించారు. సో ఏమన్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు? మీకు సానుకూల స్పందన వచ్చిందా, లేదు ఇంకా వేచి చూస్తాము కొంచెం టైం ఇవ్వండి అని ఏమైనా అడగడం? సానుకూల స్పందన వస్తే మేము ఎందుకు చేస్తామండి ఇది? అసలు మా డిఎంఏ ఒక వేస్ట్ ఫెలో, ఆయన ఎందుకు పనికిరాడు. ఏం అడిగినా నాకు తెలియదు అంటే ఆయన ఎందుకంటే మా హెచ్ఓడి కదా, ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయననే. ఆయన అసలు ఏం అడిగినా నాకు తెలియదు తప్పించుకొని 4 రోజుల నుంచి ఆఫీస్ కూడా వస్తలేడు ఆయన. ఏం చేయాలి చెప్పండి? ఈ సమ్మెకు దిగకుండా ఏం చేస్తాం? అంటే మరి మొత్తం ఎంతమంది డాక్టర్లు దీనికి ఈ సమ్మెలో పాల్గొన్నారు? అందరూ పాల్గొన్నారు. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? లేడీ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? జెంట్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే ఒక 15,000 డాక్టర్లు ఉంటారండి.
దాంట్లో 6,000 దాకా ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, మిగతా మేల్ డాక్టర్స్ ఉంటారు, అందరూ పాల్గొంటున్నారు. అంటే స్పౌస్ కేటగిరీలో ఎంతమంది వెళ్ళాల్సిన ఉన్నారు? అంటే ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే ట్రాన్స్ఫర్స్లో నార్మల్ వాళ్ళకంటే కూడా స్పౌస్ కేటగిరీ అనేది కీలకంగా ఉంటుంది. సో స్పౌస్ కేటగిరీలో ఎంతమంది డాక్టర్లు ఇక్కడ ఉండిపోవడం, వాళ్ళు ఎంతమంది ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, వాళ్ళు మీ మీ దృష్టికి తీసుకురావడం జరిగిందా? స్పౌస్లో ఉన్నారండి, కాకపోతే ఎగ్జాక్ట్ ఫిగర్ మాకు తెలియదు, కానీ స్పౌస్ కేటగిరీ కూడా అన్యాయం జరిగింది. జియోలో క్లియర్ కట్గా ఉంది, 0 స్పౌస్ ఉన్నా వాళ్ళకి కన్సిడర్ చేయమని క్లియర్ కట్గా ఉంది, కానీ వాళ్ళ పేర్లు లిస్టులో రిఫ్లెక్ట్ అయితే లేదు. వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 3 సంవత్సరాల పైన వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని ఆ జియోలో ఉంది, వాళ్ళ పేర్లు కూడా లిస్టులో లేదు. ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల ఇదంతా జరిగిందండి నష్టం మాకు. అదే ఆఫ్లైన్ జరిగి ఉంటే మేమే కూర్చొని అంత క్లియర్ కట్గా మాకిస్తే 1 వీక్లో చేసి పట్టిస్తాం. జియో 38 యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి అంతే. మేము ఏం ఎక్స్ట్రా ఏం అడుగుతలేము, యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఉన్న ప్రతిదీ ఫాలో కావాలి. మీరు ఓపీ సర్వీసులను అయితే ఆపేస్తున్నారు. సో దీనిని ఎవరు మరి అక్కడ కంటిన్యూ చేయబోతున్నారు? ఎందుకంటే గాంధీ హాస్పిటల్ కంటే కూడా చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు డైలీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓపీ సేవలను ఎవరైతే నిర్వర్తిస్తున్నారు, ఎవరైతే దాన్ని రీప్లేస్ చేస్తున్నారు? ఎవరు లేరు. మేబీ జూనియర్ రెసిడెంట్స్ జూడా వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు చూస్తుంటారు ఈరోజు ఓపీ. వితౌట్ సీనియర్స్, వితౌట్ ప్రొఫెసర్స్ దేర్ ఇస్ నో ఓపీ. యాక్చువల్గా ఇంత కాంప్లికేట్ కావడానికి ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఇది. ఎందుకనంటే నెల 15 రోజులు అవుతుంది జీవో వచ్చి, అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయకుండా లాస్ట్ 31st బ్యాన్ అయిన తర్వాత, ట్రాన్స్ఫర్స్ బ్యాన్ అయిన తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసి 6 days టైం తీసుకొని చేసారు. హడావిడిగా గజిబిజి చేసి అందరినీ కన్ఫ్యూజన్ చేసి అందరికి స్ట్రెస్ ఏందండి. నైట్లో నిన్న మేము ఈవినింగ్ 7-8 వరకు కూడా మేము సెక్రటరీ గారిని సంప్రదించడానికి ట్రై చేసినాం, కానీ ఆమె అవైలబుల్ లేదు. మాకు ఇది దారి తప్ప మాకు వేరే లేదు. ఏదైనా సరే ఇప్పుడు జీవో 38లో మనకేమున్నది, 4 years కంప్లీట్ అయిన వాళ్ళు ట్రాన్స్ఫరబుల్ అని చెప్పిండ్రు. ఈవెన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్లలో 3 years వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని పెట్టుకోవచ్చని వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌజ్ ఫ్యాక్టర్ చేయాలని, డిజేబిలిటీ వాళ్ళకు, మెంటల్ హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళకు, వాళ్ళందరికీ ఉన్నది. తర్వాత ఏదైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అది కాన్స్టిట్యూషనల్ రైట్, అది గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే. మేమేం కొత్తగా గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇవన్నీ కూడా మేమేమి వాళ్ళను అంటే ఏదో లేనిది మేము చేయం. ఇది ఏంటంటే అసోసియేషన్ బ్లేమ్ చేయడానికి కొంత కుట్ర జరుగుతుంది, ఇది ఉన్నత అధికారులు కుట్ర జరుగుతుందని భావిస్తున్నాము. తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. మా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇది ఇంకేం చేయాలనేది ఎవరికంతా డిసైడ్. మీరు ఇందాక చెప్తున్నారు ఏదంటే మేము ఈరోజు మా సమస్యని మా డిఎంయూ దృష్టికి 20 రోజుల నుంచి కూడా తీసుకొచ్చాం, ఈ రోజు కూడా సంప్రదించడానికి ప్రయత్నించాం అంటున్నారు. స్పందన అయితే లేదని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఇక్కడ స్పందన ఏదైతే లేదో మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల్ని మీరు కలవడం జరిగిందా? ఆయన ఏమంటున్నారు? మంత్రి గారిని కలిసినామండి. మంత్రి గారు సరే అన్నారు, మీ డిమాండ్స్ కరెక్టే, మంచివే. ఆల్రెడీ మా ముందే హెల్త్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి వీళ్ళ డిమాండ్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, వాళ్ళకి అన్ని చేసేయండి, వాళ్ళు అడిగినట్టు చేసేయండి అని చెప్పారు. మంత్రి గారు చెప్పారు, కానీ హెల్త్ సెక్రటరీ కింద ఉన్నతాధికారుల వరకు వస్తే వాళ్ళు ఏం చేస్తలేరు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే మీకు ఆరోగ్య శాఖ నుంచి క్లియరెన్స్ ఉన్నా కూడా మీ డిఎంఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన జాప్యం జరుగుతుందని ఇక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందా? లేదు చర్యలు తీసుకోకపోతే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం, కానీ ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ రాలేదు. మాతో చర్చలు జరిపి మిగతా ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి సంకేతాలు రాలేదు. వస్తే మేము మాట్లాడిన తర్వాత మేము చెప్పగలుగుతాం. సో మీరు యాజ్ అన్ ఎంప్లాయీస్ డాక్టర్స్ అసోసియేషన్ వర్గంగా మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందా? ఎవరెవరు ఎలిజిబుల్ పర్సన్స్ అనేది లిస్ట్ ప్రిపేర్ చేయడం? మా దగ్గర మొత్తం లిస్ట్ రెడీ ఉంది. మా చేతికి ఇస్తే మేము 1-2 రోజుల్లోనే ఈ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనేది ఫుల్ ప్రూఫ్గా చేస్తాం. ఎటువంటి ప్రాబ్లం మేము లిస్ట్ డిఎంఈకి ఇచ్చాము, హెల్త్ సెక్రటరీ మేడంకి ఇచ్చాము, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేడంకి ఇచ్చాము, అందరికి ఇచ్చినామండి లిస్ట్. ఎప్పుడు జియో రిలీజ్ అయిన 2 రోజులకి అన్నీ ఇచ్చేసినాం మేము. దానికి కావాల్సిన జియోలు, దానికి కావాల్సిన మెమోలు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసినాం. అయినా కానీ ఇప్పటివరకు అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే మనకి ఇలాగా బదిలీలు చేయకపోవడం వలన చాలా హాస్పిటల్స్లో ఎక్కడెక్కడైతే డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ సేవలు అన్నది మనకి అందని పరిస్థితి కూడా ఉంటుంది. సో దాని గురించి మీరు ఏమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది? బదిలీలు చేయమంటున్నాం మేము. బదిలీలు చేయండి, దయచేసి బదిలీలు చేయండి. 38 జియో ఫాలో కండి. హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ లాంటి ఇన్స్టిట్యూట్స్లో చాలా 100 పోస్టులు వేకెంట్లు ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ 100 వేకెన్సీలు ఉన్నాయండి.
దాంతో ప్రజారోగ్యంకి దెబ్బ, స్టూడెంట్స్ టీచింగ్ కూడా దెబ్బ. సో అందుకే మేము ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నాం. మేము ట్రాన్స్ఫర్స్ని అడ్డుకోనికి ఎప్పుడు చేయలేదు. ట్రాన్స్ఫర్ చేయండి, కానీ జీవో 38ని ఫాలో అయ్యి చేయండి, అంతే మా డిమాండ్. జాప్యం గురించి ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన వివరణ ఏంటి? ఏం రాలేదు, అసలు ఏం రాలేదు. మేము మొన్న 4 మెంబర్ IAS కమిటీ దగ్గర పిలిచిండ్రు, మమ్మల్ని అఫీషియల్గా పిలిచిండ్రు. వాళ్ళతో మాట్లాడినాం, 2 గంటల సేపు చర్చలు జరిగినాయి. మా పాయింట్స్ అన్నీ ముందు పెట్టినాం. మేము నెక్స్ట్ డే వరకు ఇన్ఫార్మ్ చేస్తామన్నారు, కానీ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. తెలంగాణలోని వైద్య శాఖలో ఉన్న సమస్య ఓన్లీ డాక్టర్స్కే కాదు, మాకు కూడా లేదంటూ నర్సింగ్ సిబ్బంది వారు కూడా వాపోతున్నారు. సో ఇక్కడ మనకి నర్సింగ్ సిబ్బందిలోని సీనియర్ నర్స్ అయినటువంటి వాణి గారు, ప్రసన్న నర్సింగ్ సిబ్బందిలోని సీనియర్ నర్స్ అయినటువంటి ప్రసన్న గారు ఈరోజు మనతో ఉన్నారు. చెప్పండి ప్రసన్న గారు, అంటే మనకి ఇప్పటిదాకా ఏంటంటే ఓన్లీ డాక్టర్స్కి మాత్రమే బదిలీ లేదని అంటున్నారు, కానీ మీరు అంటుంది ఏంటంటే డాక్టర్స్కే కాదు, నర్సు సిబ్బందికి అదేవిధంగా వైద్య శాఖలో ఉన్నటువంటి చాలా మంది సిబ్బందికి కూడా బదిలీలు లేవంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? బదిలీలు లేవనట్లేదమ్మా, బదిలీలు పెట్టారు. 2024లో కూడా బదిలీలు చేశారు. అప్పటికి ఇప్పటికి 12 నెలలు అయింది. మళ్ళీ 12 నెలల తర్వాత వీళ్ళ లిస్టులో మళ్ళీ పేర్లు ఏడ్చారు. దీనికి ఏంటంటే పోకల్ నాన్ పోకల్ అంటున్నారు. నాన్ పోకల్ అనేది చుట్టుపక్కల హైదరాబాద్లో 1200 పోస్టులు వేకెంట్స్ ఉన్నాయి, అవి క్లోజ్ చేశారు. ఎందుకంటే రేపు ప్రెస్ క్యాండిడేట్స్ని ఎక్కడైనా సీనియర్స్ని పెద్ద హాస్పిటల్లో పెట్టి జూనియర్స్ని బయట ఇస్తారు. వాళ్ళు ఇప్పుడే ఉద్యోగాల్లో వస్తా హైదరాబాద్లో ఉండిపోతే రూరల్లో ఎవరు పనిచేస్తాడు? రూరల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? కొత్త పిల్లల్ని బయట ఇవ్వాలి, పాత వాళ్ళని ఇక్కడ ఉంచాలి. ఇక ఆల్రెడీ ఆ 3 ఏళ్ళు కానీ కేసీఆర్ పెంచకపోతే ఇప్పటి సొగంబడ రిటైర్డ్ అయ్యేవాళ్ళు. అలాంటి అప్పుడు వీళ్ళని సిటీలో కొత్త వాళ్ళని సిటీలో పెడతానికి జనరల్ ట్రాన్స్ఫర్స్ పెట్టారు. ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు? మాకు ఇవ్వాల్సిన 6 DAల గురించి, PRC గురించి అడుగుతారని ఈ ఎమర్జెన్సీ పెట్టడానికి ఇది పెట్టారు. దీంట్లో సావండి మీరని పెట్టిన వాళ్ళు ఏమైనా కరెక్ట్గా పెట్టారా? ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్లో ఒక్కడికి అర్థం కావట్లేదు మ్యాటర్. దీంట్లో ఏంటంటే HODలకి దీనికి సబ్జెక్ట్ తెలియక దీనికి ఒక IASని 5 ఒక IAS కాదు 4 IASలు, ఒక IPS 5 కలిపి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు అన్నా కూడా మాకు క్లారిటీ ఇవ్వట్ల. చెప్పడానికి ఎవరిని అడుగుతారు? ఒక సెల్ పెట్టామన్నారు, ఆ సెల్లో చెప్పేవాళ్ళు కూడా లేరు. దాంట్లో వీళ్ళ ఆప్షన్లో కనీసం వీడియోస్ కానీ, పౌజ్ కానీ, హ్యాండిక్యాప్ట్ కానీ 3 లేవు దాంట్లో ఆప్షన్స్. దాన్ని ఓపెన్ చేయడానికి కన్సల్ట్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకు కూడా మ్యాటర్ అర్థం కావట్లేదు, ఎర్రర్ వస్తుంది. మరి మీరు ఎలా చేస్తున్నారు? అదే మీరు కావాలనుకుంటే జనరల్ ట్రాన్స్ఫర్ కాకుండా ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళని మీరు ఇచ్చి హ్యాండిక్యాప్ట్ అలా వాళ్ళకి పెట్టుంటే చాలా బాగుండేది. అది కూడా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పెట్టుంటే. సో ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్స్ మీకు పెట్టినప్పుడు ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇలాగా మీరు అప్లై చేసుకోవాలని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? ఏం లేదు. ఎందుకంటే మెయిన్ థింగ్ HODస్కి దీని మీద అవగాహన, సబ్జెక్ట్ లేదు. వాళ్ళకి సబ్జెక్ట్ లేక అట్లా చేశారు. ఒకటి. ఇంకొకటి అన్ని డిపార్ట్మెంట్లకి మొత్తం కలిపి మన 30% క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ నుంచి బ్యాన్ ఇచ్చేశారు ట్రాన్స్ఫర్స్కి. మరి అలాంటప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్కి ఒక్కటికి అంటే పర్మిషన్ అడిగాడు HODలు అంటే HODలు పర్మిషన్ అడిగే స్థితి ఎందుకు వచ్చింది మెడికల్ డిపార్ట్మెంట్లో? మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు లేరా? వాళ్ళ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కన్నా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళకి చెయ్యంగా లేనిది ఇందులో ఎందుకు చేయలేకపోయారు? మతలబ్ ఏంటి? కాబట్టి ఇది మాకు అన్యాయం జరిగింది కాబట్టి 31st క్లోజ్. ఈ ట్రాన్స్ఫర్స్ కూడా క్లోజ్. ఫర్దర్గా ఎవ్వరికి కూడా 2 years కాల ఎవరికి కూడా ఇవి కూడా అందరికి కూడా ఈ బ్యాన్ ఆపేసేయాలి ఈ సంవత్సరానికి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఆపేసి ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి విల్లింగ్ ఉన్న వాళ్ళకి ఆ అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి. ఆరోగ్యపరంగా కానీ ఇక ఫర్దర్గా ఎదురుగా 3 years అయిపోయినా కానీ వాళ్ళకి దూరంలో ఉన్నామని క్లియర్ వేకెన్సీ ఉంటే నింపుకోవాలి. అంతేగాని కొత్త పోస్టుల వాళ్ళకి, ఫ్రెష్ పోస్టులకి రూరల్ ఇవ్వకుండా వాళ్ళని సిటీలో ఇచ్చుకోవడానికి మమ్మల్ని రూరల్కి పొమ్మంటాం అనేది అన్యాయం. ఇది కరెక్ట్గా జరగలేదు. కాబట్టి పెట్టిన కమిటీకి మేము చెప్పేది ఇదే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయనక్కర్లా, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ చూడండి కావాలనుకుంటే, కానీ ట్రాన్స్ఫర్సే చెయ్యొద్దు. దీనికి అంతటికి కారణం కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా మేడం గారు మాతో ఎంప్లాయీస్తో కలిసి మాట్లాడదు. ఆమె ఎప్పుడు మీటింగ్లో ఉంటుంది. మరి మా బాధ ఎవరికి చెప్పుకుంటారు? కాబట్టి ఆమెని ఆ పోస్ట్ నుంచి తొలగించాలనేది మా యొక్క డిమాండ్. మెయిన్ క్రిస్టియానా మేడంని ఎట్టి పరిస్థితుల్లో పక్కకు తొలగించాలి, వేరే ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టాలనేదే మా యొక్క డిమాండ్.
ఇంతకన్నా ఇంకా ఏం లేదమ్మా. ఈ ట్రాన్స్ఫర్స్ మొత్తం క్లోజ్, ఇక ట్రాన్స్ఫర్సే లేదు. ఆల్రెడీ 24లో తీసిండ్రు, మళ్ళీ అదే పేర్లు లైన్గా మళ్ళీ అవే వచ్చినాయి అనమాట. సీనియర్సే వేస్తుండ్రు, ఎప్పుడు జూనియర్ కింది నుంచి ఇస్తలేరు, సీనియర్సే పోతున్నాం ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్స్కి ఎవ్రీ. అంటే అక్కడ మనం ఒకటి కూడా అనుకోవచ్చు కదా, ఎందుకంటే సీనియర్స్ ని రూరల్ ఏరియాస్ కి పంపించడం ఏంటంటే జూనియర్ వెళ్తే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ కి మనకి చెయ్యాలన్న తెలియకపోయి అది రీజన్ వాళ్ళు చెప్పొచ్చు కదా. అట్లా ఏం లేదు. 21 బ్యాచ్ అసలు ఏమి చేయరు వాళ్ళు, అంటే ప్రెషర్స్ కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్లలో వర్క్ చేయడం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, వాళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వీళ్ళు ఉస్మానియాల గాంధీ నీలోఫరు ఇక్కడ చేసేటోళ్ళు డిస్టిక్లల్లో వీళ్ళ వరకు అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఏమన్నా సీరియస్ కేసెస్ ఉంటే అన్ని రెఫర్ టు ఇక్కడే టిన్ సిటీస్కే పంపిస్తారు. సో వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డిస్టిక్లలో పోయి ఏం చేయలేరు, వాళ్ళు నీళ్ళు పోవడం రావడం తప్ప ఏముండదు మేడం. అక్కడ సీరియస్ కేసులు అన్నీ ఇక్కడికి రెఫర్ చేస్తారు. సో వీళ్ళే ట్రీట్ చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రెషర్స్కి అందరికి వీళ్ళు ట్రైన్ చేయాలి. ప్రెషర్స్ వస్తే వాళ్ళు ఏమి మేనేజ్ చేయలేరు. సో సీనియర్స్ కంపల్సరీ మస్ట్ వీళ్ళు ఇక్కడ ఉండడం. అంటే ఇక్కడ మనకి జియో పాస్ అయినప్పుడే మీకు అందరికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగి ఉంటుంది కదా. సో అప్పుడు మీరు అందరూ అడగడం జరిగిందా, మీ క్రిస్టియానా మేడంని అడగడం జరిగిందా? అప్పుడే మాకు ఆమె దాకా పోయేది దానికి ఆమెమి ఎప్పుడు మీటింగే ఉంటుంది, ఆమెం అందుబాటులో ఉండదు. కానీ మాకు హెచ్ఓడిగా ఉన్న మా డైరెక్టర్ గారు అసలు ఏది పట్టించుకోడు, అంటే ఆయనకి ఏమి తెలియదు. జియో 38 ఇచ్చారు, జియో 38 ప్రకారం ఏమైనా ఇచ్చారా లేదా అనేది మీరు కూడా చూడొచ్చు. మీకు జియో 38 చూపెడతాను. ఆ జియో 38లో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ఆప్షన్ కూడా అది చూపెట్టకుండా అన్ని ఎర్రర్ చూపెడుతుంది. నిన్న సాయంత్రమే లాస్ట్, మరి నిన్న సాయంత్రం లాస్ట్ అయినప్పుడు ఎలా ఇస్తారు? ఇప్పుడు వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టి రేపు పొద్దున ఆర్డర్లు పంపిస్తే ఎవరు ఊరుకోరు, అందరి కోర్టుకి ఈడుస్తా. మొత్తం డిపార్ట్మెంట్ ప్రభుత్వమే నాశనం అయిపోతుందండి. ఈ ఆఫీసర్లంతా, ఈ కమిటీలు వేసిన ఐఏఎస్లు కూడా ఒకటే నేను చెప్పేది, వాళ్ళు ఏమో పనిచేసేదేమో కేసీఆర్ పాత సీఎంకి, జీతం తీసుకునేదేమో కొత్త సీఎం దగ్గర. ఇది 100% వాస్తవం. అమ్ముకోవడానికి కాకపోతే దేనికండి? దేనికి ముసలోళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఊర్లలో వేస్తున్నారు? ఊర్లలో వేయటానికి, ఊర్లలో ఏఎన్ఎం ఉంటుంది, పబ్లిక్ హెల్త్ నర్స్ ఉంటుంది, ఊర్లలో చేయటానికి ఆశా వర్కర్లు ఉంటారు, అంగన్వాడీస్ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు జస్ట్ పిఎస్సీలో ఉండేది గాలి డెలివరీ చేయడానికి. ఇంత సీనియర్స్ ముసలోళ్ళు పోయి డెలివరీ చేసుకుంటూ కూర్చుంటారా? ఫ్రెష్ వాళ్ళని ఎందుకు ఇట్లా? ఫ్రెష్ వాళ్ళకి స్టార్టింగ్లోనే సిటీ చూపెడితే రుచి మరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మళ్ళీ పోతారు వాళ్ళు? పోరు. ఊర్లలో చేయాలి, సిటీకి రావాలి. ఎవరైనా ప్రెస్ పోస్టులు రూరల్లో ఇవ్వాలి. రూరల్లో ఇవ్వకుండా ఎలా చేస్తారండి? చెయ్యాలి అక్కడ. కాబట్టి చేయాల్సిందే, రూరల్గా పోవాల్సిందే. వీళ్ళు ఎవరిని లేపడాలిగా. ఇది 30 పోస్టులతోటే బ్యాన్ అయిపోయింది. ఇంకా క్యాన్సర్స్కి ఎవరికి కూడా మేము ఆర్డర్ ఇచ్చాము, డిహెచ్ పర్మిషన్ అడిగాడు అంటే డిహెచ్ని తీసేయాలి. డిహెచ్కి 3 ఛార్జ్ మెమోలు వచ్చినాయి, ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు చెప్పమండి? ఒక్కడిని సస్పెండ్ చేస్తే ఆ వ్యవస్థలో సస్పెండ్ బాగా కరెక్ట్గా అవుతుంది. ఒకటి అసలు రాజకీయంలో చూసినా కూడా అక్కడ కేసీఆర్ అద్దిన్నాడు, కేటీఆర్ ఇద్దిన్నాడు అని ఒక్కడి సైట్లా. ఇప్పుడు ఎంప్లాయీని చూస్తే ఒక్కడిని కూడా ముట్టుకోవట్లే. ఎవడు తప్పు చేసినాడు కూడా పనిష్మెంట్ ఇస్తే కిందోడు చేస్తాడా? చెయ్యడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది అన్యాయం. ఎవ్వరికి ట్రాన్స్ఫర్స్ లేవు. నర్సెస్కి అన్యాయం జరిగితే మటుకు ఎట్టి పరిస్థితి ఊరుకునేదే లేదు. వాళ్ళు దాడి సమ్మె ఈ రోజు నుంచే మొదలుపెట్టారు. ఫైనల్ గా మీరు అందరూ ఏం డిమాండ్ చేస్తున్నారు? 30% ఏ జీవో వచ్చిందో దాన్నే ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేత కాకుండా హెచ్ఓడి అడిగాడని పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే దీంట్లో ఆ హెచ్ఓడి అన్ఫిట్ అనమాట. కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్లో 30%కి ఏది వచ్చిందో అదే క్యాన్సిల్. అన్ని జీవోలు ఎట్లా వచ్చిందో అట్లా. అదే మెరుపు దాడి మరి మధ్యాహ్నం నుంచి నర్సెస్ మొత్తం కూడా మెరుపు సమ్మెకి దిగిపోయాం. అది దీంట్లో నో డౌట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తంలో అప్పుడు తెలుస్తుంది నర్సులు అంటే. కానీ ప్రజలారా మీరు కూడా మమ్మల్ని క్షమించండి. మా బాధల వల్ల మేము మీకు ఇబ్బందులు కలిగిస్తే మటుకు మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్యాన్ అయిపోయినట్టే. డాన్సర్ 70% ఎవరికి ఆర్డర్స్ ఇవ్వడానికి లేదు. ప్రభుత్వం ఇలా మొండి వైఖరి చేస్తామని కూరుకునేదే లేదు. ఆఫీసర్లు ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు. ఇది 100% వాస్తవం. ఇప్పటిదాకా డాక్టర్స్ జియో నెంబర్ 38 ప్రకారం బదిలీలు ఇవ్వలేదని డాక్టర్స్ ధర్నా చేస్తుంటే ఒక పక్క నుంచి నర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మెరుపు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వీళ్ళందరికీ భిన్నంగా
ఏదైతే మనం బదిలీకి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా ప్రభుత్వం వారే బదిలీకి అప్లై చేసుకోమని, సో వాళ్ళకి బదిలీలకి అర్హత ఉన్నా కూడా బదిలీ ఇవ్వకుండా స్పౌస్ కేటగిరీ బదిలీని కూడా వారికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి అని చెబుతూ మనకి జీజీహెచ్ నుంచి వచ్చిన మదన్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మదన్ కుమార్ గారు చెప్పండి, అంటే అసలు మీది ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్పింది ఒక ప్రాబ్లం, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నా కూడా మీకు బదిలీ ఇవ్వలేదు, ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ జియో నెంబర్ 38 ద్వారా మాకు ట్రాన్స్ఫర్స్కి కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు మేడం. అందులో ఏంటంటే 3 years ఎబోవ్ ఉన్న వాళ్ళే మేము యాక్చువల్లీ 317 ఎఫెక్టెడ్ విక్టిమ్స్ మేము మాది నేటివ్ జోన్ వచ్చేసి భద్రాద్రి జోను. 317లో మా జూనియర్స్ అందరినీ మమ్మల్ని కాళేశ్వరం పంపించారు. అన్ని జోన్లు డిఫరెంట్. కాళేశ్వరం జోన్ వచ్చేసి 40% మ్యాండేటరీ లిస్ట్ కింద తీస్తే ఓన్లీ 18 మంది మాత్రమే ఎలిజిబిలిటీకి రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా 4 yearsకి ఒక 11 days మాత్రమే తక్కువ ఉన్నారు. కానీ వేకెన్సీస్ మాత్రం 280 వరకు ఉన్నాయి. అందులో టీచింగ్ ఇన్స్టిట్యూషన్, టీచింగ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో మేము జియో నెంబర్ 38 ప్రకారము 3 years ఎబో అప్లికేబుల్ ఆప్షన్ కింద మేము అప్లై చేసుకున్నాం. గవర్నమెంట్ జియో ఇచ్చింది, వెబ్సైట్ అది ఏదైతే థర్డ్ పార్టీకి ఇచ్చారో ఆ వెబ్సైట్లో కూడా ఆప్షన్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము, మేము అప్లై చేసాము. గ్రీవెన్స్ కింద అప్లై చేసాము, ప్రయారిటీ క్రైటీరియా కింద కూడా అప్లై చేసాము. అప్లికేషన్ కన్ఫర్మేషన్ కోసం కూడా మాకు ట్రాన్స్పరెన్సీగా మా అప్లికేషన్ నెంబరు రాలేదు. కనీసం స్టేటస్ చూసుకుందామంటే కూడా ఎక్కడ కూడా లేదు. అది ఎవరికి కూడా 4 years క్రైటీరియా కింద అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆ సాఫ్ట్వేర్లో లేదు. మళ్ళీ పోతే కనీసం మాకు డిహెచ్ ఆఫీస్ నుండి కూడా కాల్ వచ్చింది, మీ అప్లికేషన్ వచ్చింది, మళ్ళీ ఒకసారి రీఅప్లై చేయండి అని అన్నారు. ఇలా నాలాగా చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే కాళేశ్వరం జోన్కి సంబంధించి మేము అందరూ 317 ఎఫెక్టెడ్ విక్టిమ్స్. సో మాకు జియో నెంబర్ 190 కూడా మాకు ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే 190 అనేది కూడా ఏంటంటే ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళకు గౌరవ సీఎం గారు 190 కింద కమిటీ వేసేసి 317 దామోదర సార్ కింద అండ్ పొన్నం ప్రభాకర్ సారు, శ్రీధర్ బాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు కమిటీ వేసి 190 కింద తాత్కాలిక ఉపశమనం కింద మమ్మల్ని మా నేటివ్ జోన్లోకి పంపిస్తా ఉన్నారు. ఆ ఫైల్ కూడా పుట్టపై దాన్ని 2 నెలలు పెండింగ్ పెట్టేసి దాన్ని విత్హోల్డ్ పెట్టేసాను. తీరా ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయిన తర్వాత జియో 38 ప్రకారం మేము మా ఆశలు కొంచెం చిగురించినాయి. మేము అట్లీస్ట్ నియర్ బై జోన్కైనా వెళ్తాము అని అనుకుని ఉన్నాము. వేకెన్సీ కూడా హ్యూజ్గా ఉంది, ఎలిజిబిలిటీ కూడా ఎవరు అక్కడ లేరు. కానీ మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జామ్షన్ ప్రకారము మేము అప్లై చేసుకున్న తర్వాత మాకు వెబ్ ఆప్షన్ చూపెట్టట్లేదు. అప్లికేషన్ వచ్చింది, కన్ఫర్మ్ చేసింది డిపార్ట్మెంటే, అప్లికేషన్ అవకాశం ఇచ్చింది డిపార్ట్మెంటే. జీవో ఇచ్చారు, ఏదైతే జీవో ఇచ్చారో దాన్నే వైలేట్ చేస్తూ మాకు మళ్ళీ వెబ్ ఆప్షన్ చూపెట్టలేదు. తీరా మేము వెంగళరావు నగర్లో ఉన్న కన్సర్న్ అక్కడికి ఆఫీస్కి వచ్చేసి అడిగితే వాళ్ళు ఏమంటారు, డిహెచ్ ఆఫీస్కి వారు డిఎంఈని కన్సల్ట్ అవ్వండి అంటారు. డిఎంఈ దగ్గరికి వెళ్తే మీరు అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళనే కన్సల్ట్ అవ్వమంటారు. మాకు ఇక్కడ ఎక్కడ కూడా మాకు ఎవరికి మా ప్రాబ్లం విన్నవించుకోవాలో తెలియలేని పరిస్థితి. మా జోన్లో మేము మంచిర్యాల జీజీహెచ్ అండ్ రామగుండం మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టాఫ్స్ మేము ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్ ఉన్నాము. మాకు ములుగు అనేది మా నేటివ్ జోన్కి నియర్ బై ఉంటుంది. మా పిల్లలు, మా సంబంధించిన పేరెంట్స్ కూడా చాలా ఓల్డ్ ఏజ్. మా అవసరం అనేది వాళ్ళకు ఉంటుంది. మేము కెరియర్ ఒకటే కాదు కదా, కెరియర్తో పాటు మా ఫ్యామిలీని కూడా మేము పోషించుకోవాలి. మా ఆస్తులు పాస్తులు, వాళ్ళ బాధ్యతలు కూడా అన్నీ మా పైన ఉంటాయి. మేము లాస్ట్ 4 సంవత్సరాల నుండి మా నాన్ లోకల్ జోన్లో మేము సఫర్ అవుతూ కూడా వైద్య సేవలు అందిస్తున్నాము. మేము ఏదైతే గవర్నమెంట్ అయితే 38 అనేది జీవో ఇచ్చిందో దాని ప్రకారం మాకు అవకాశం ఇవ్వండి అని మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే జీజీహెచ్ ములుగులో 203 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ కాళేశ్వరం జోన్లో ఎలిజిబిలిటీ 18 మంది మాత్రమే ఉన్నారు. రిక్వెస్ట్ అవకాశం ఉన్నప్పుడు జీజీహెచ్ ములుగులో మాకు అవకాశం ఇస్తే కొంచెం మా బాధలు అనేది తీరుతాయి అనేది మా ఒక విన్నపం. అలాగే స్పౌస్ కేటగిరీకి సంబంధించి కూడా వాళ్ళు సెంట్రల్ స్పౌస్ అండ్ పబ్లిక్ సెక్టర్ పిఎస్యు ఇలా వివిధ కేటగిరీలో కూడా వాళ్ళ అప్లికేషన్కి జీవోలో మెన్షన్ చేశారు అప్లై చేసుకోమనేసి. ఈవెన్ సెంట్రల్ స్పౌస్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ చూపెట్టట్లేదు, వెబ్ ఆప్షన్ చూపెట్టట్లేదు. జీవో ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ తీరా చూస్తే మేము సెంట్రల్ స్పౌస్కి ఇవ్వట్లేదు అనేసి అంటారు. మీరు అంటే ఏంటంటే ఇప్పుడు ఇది వరకు బాగానే జరిగినటువంటి బదిలీలు ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ చేశారు, జియో 38 తెచ్చిన తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత ఈ అవకతవకలు జరిగినాయి అని మీరు అంటున్నారా? అది అదైతే థర్డ్ పార్టీ ఇచ్చారు మేడం, అందులో మనకు కరెక్ట్ ఆప్షన్ చూపెట్టలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళు స్పౌస్ కేటగిరీ కింద అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇద్దరిది ఒకటే కాళేశ్వరం జోను, వాళ్ళకి చూపెట్టింది స్పౌస్ కేటగిరీలో తన వర్క్ ప్లేస్కు హస్బెండ్ అన్న పోవాలి, హస్బెండ్ అన్న వైఫ్ హస్బెండ్ ప్లేస్ కన్నా పోవాలి. అది కాకుండా కంప్లీట్ జోన్ చేంజ్ చేస్తూ జనగాం జోన్ చూపెట్టారు ఫస్ట్ ఆప్షన్స్లో. మళ్ళీ
వాళ్ళంతా హరిబరి టెన్షన్ పడుతూ నైట్ 12 o'clock లోపు అప్లై చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ 11 o'clock చూపిస్తే మళ్ళీ సేమ్ వచ్చింది. అంటే ఆ వెబ్సైట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కరిగా లేదు. ప్లస్ మాకు గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చిన అప్లికేషన్స్ దాన్ని చెక్ చేసుకోవడానికి, స్టేటస్ చెక్ చేయడానికి ఆప్షన్ లేదు. కనీసం మేము ఒక గ్రీవియన్స్ నెంబర్కి కాల్ చేస్తే అక్కడ నుండి రెస్పాన్స్ లేదు. ఉన్నతాధికారులను వచ్చి కలుద్దామంటే మాకు ఇక్కడ కూడా ఎవరు అవైలబుల్ లేరు. మేము ఎవరిని అడగాలి? అయితే ఇక్కడ అధికారుల మధ్యలో సమన్వయ లోపం కూడా కనబడుతుంది. మేము మా ప్రాబ్లం చెప్పుకోవడానికి వస్తే ఇంత హరిబరిగా చేస్తూ యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంకా చేస్తున్నారు తప్ప మా ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు చూపెట్టట్లేదు. ఈవెన్ సెంట్రల్ స్పోర్ట్స్ కూడా ఎన్నో సంవత్సరాల నుండి మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ అవకాశం ఇచ్చి జీవో ఇచ్చి గవర్నమెంట్ గౌరవ సీఎం గారు అవకాశం ఇచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేసే అధికారులు విఫలమవుతున్నట్టు మాకు కనబడుతున్నది. ఇది సో మాకు జీవో నెంబర్ 38 ప్రకారము మమ్మల్ని మేము కోరుకున్న విధంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మమ్మల్ని ఆ ప్లేసెస్కి పంపాలి. మేము సర్వీస్ రూల్స్కు లోబడే మమ్మల్ని బదిలీ చేయాలని మేము గవర్నమెంట్ని మరియు మా ఉన్నతాధికారులను విన్నవించుకుంటున్నాం. ఎక్కడైతే స్టాఫ్ అనేది సఫిషియెంట్గా లేరో అక్కడికి పంపండి. ఉన్న దగ్గర ఎక్కువ ఉన్నారు, అసలు లేని దగ్గర లేను. ఇప్పుడు ములుగు టీచింగ్ ఇన్స్టిట్యూషన్ అక్కడ స్టాఫ్ రిక్వైర్మెంట్ క్రైసిస్ ఉంది. సో మమ్మల్ని పంపివ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మా భావేదన. ఇప్పుడు డిఎంఈఓ దగ్గరికి వచ్చారు, కలిశారు. సో ఏం వచ్చింది, మీకు ఏమంటున్నారు? అధికారులను మీరు కలవడం తర్వాత ఏం చెప్తున్నారు? ఏ చర్యలు తీసుకుంటా ఉంటున్నారు? అసలు అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే మేడం నిన్న మాకు సంబంధించిన కొంతమంది మిత్రులు ఆ వెబ్ ఆప్షన్స్ రావట్లని వెంగళరావు నగర్ ఉన్న కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, కన్సర్న్ డిఎంఈ ఆర్ డిపిహెచ్ గారిని, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలవండి, మాదేం లేదు వారు చెప్పినట్టు మేము చేసినామని అంటారు. మేము ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ వీళ్ళు అవైలబుల్ ఉండరు. ఇక్కడ మేము ఎవరిని మా బాధ చెప్పుకోవాలనేది తెలియట్లేదు. వెబ్ ఆప్షన్స్ అంత తక్కువ టైం ఇచ్చి అప్లై చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ కనబడట్లేదు అని అంటే మేము ఏం చేయాలి? మేము ఎవరిని అడగాలి? మాకు కనీసం మా బాధ చెప్పుకోవడానికి మా హెచ్ఓడి అయినా కానీ ఎక్కడ కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మేము లాస్ట్ 4 సంవత్సరాలు జాబ్ ఎప్పుడైతే ఎక్కినామో 2021లో ఎక్కినాం. మేము 2017 నోటిఫికేషన్ 317 అనేది 2021లో ఇంప్లిమెంట్ అయింది. లాస్ట్ 6 months వర్క్ ప్లేస్లో చేసేసి మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ అవుతుంది. 190 కింద డిప్యుటేషన్స్ 3 years ఇవ్వాలనేది గవర్నమెంట్ డిసిషన్ పాలసీ తీసుకుంది. అది కూడా మా డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ కాకపోవడం మా దౌర్భాగ్యం. గవర్నమెంట్ మేము ఫైనల్గా విన్నవించుకుంది ఏంటంటే జీవో నెంబర్ 38 ప్రకారము 3 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి, రిక్వెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే సెంట్రల్కి సంబంధించిన స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి హస్బెండ్ అండ్ వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రాబ్లం అవుతుంది. పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి? అది కూడా లేదు. ఆ సెంట్రల్ స్పౌస్ కూడా కన్సిడర్ చేయాలి. ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ బేసిస్లో వేకెన్సీ ఉన్నంత వరకు ఇవ్వాలి. అంతే తప్ప మేము ఇవ్వము అనేసి బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది కావద్దు అనేది మేము గౌరవ ప్రభుత్వాన్ని మరియు మా ఉన్నతాధికారులను కోరుకుంటున్నాం. ఏవైతే నెంబర్ 38ను విడుదల చేశారో అన్ని ఇంప్లిమెంట్ చేయడంలోని చాలా ఉన్నాయని చెప్పేసి మనం వైద్య శాఖ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే కూడా ఎవరి శాఖలోని పనిచేస్తున్నారు, వైద్యం అందుకు నర్సెస్ కానీ ఇంకా ఎవరైతే అదర్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జీవనం వలన ఇబ్బంది పడుతున్నారని అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే అప్లికేషన్లో మేము కోరుకునేటువంటి ఆప్షన్స్ లేవు. ఏదైతే స్పౌస్ కేటగిరీ బదిలీ ఇస్తామన్నారో ఆ బదిలీలు అనే స్పౌస్ కేటగిరీని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా మాకు మేము ఏవైతే ఉన్నామో 317 కేటగిరీలో ఉన్నామో మేము మా అందరికీ కూడా బదిలీలను ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఫిలప్స్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.